అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటించనున్నారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో నిర్వహించనున్న నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. సాగునీటి సంఘాలు రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. హంద్రీనీవా కాలువ ద్వారా నీటి ప్రయోజనాలు అందుకుంటున్న రైతులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుంటారు. అమరావతి నుంచి ఉదయం 10:30 బయలుదేరి 12:10 యాడికి మండలం వేములపాడి చేరుకుంటారు. ఇక 12:30 యాడికి మార్కెట్ యార్డ్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:40 వేములపాడు గ్రామానికి చేరుకుంటారు. ఇక అక్కడి నుంచి పెండేకల్లు రిజర్వాయర్ పనులు పరిశీలిస్తారు. దీని తర్వాత 3:40 వేములపాడులో నియోజకవర్గ నేతలు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. తాడిపత్రి నియోజకవర్గ పర్యటన ముగించుకొని రాత్రి 7:35 అమరావతి చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రాయలసీమ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. గుడ్ మార్నింగ్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అనంతపురం జిల్లా తాడిపత్రిలో పర్యటించనున్నారు. తాడిపత్రి మండలం యాడికి మండలంలో ఇవాళ జరిగే ప్రజా వేదిక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతున్నారు. మరో గంటలో ఉండవల్లి గుంటూరు జిల్లా నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇటు తాడిపత్రి మండలం యాడికి గ్రామంకి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన కొద్దిసేపు ప్రజాప్రతినిధులతో పబ్లిక్తో రిప్రజెంటేషన్స్ స్వీకరించిన అనంతరం ప్రజావేదికకు చేరుకుంటారు. 2 గంటల పాటు జరిగే ఈ ప్రజావేదికలో ఇటు హంద్రీనీవా సృజల స్రవంతి ప్రాజెక్టు కాలువ విస్తరణ చేపట్టడం ద్వారా ఆ అనంతపురం జిల్లాలో భూగర్భ జలాల పెంపొందించడం, అదేవిధంగా అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలన్న ప్రయత్నంలో భాగంగా అక్కడ సాగునీటి సంఘాలను బలోపేతం చేసే దిశగా అక్కడ ప్రజావేదికలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడే ఉన్నటువంటి తాడిపత్రి నియోజకవర్గం పెండేకల్లు రిజర్వాయర్, ఇది పెండేకల్ రిజర్వాయర్ అనేది అనంతపురం జిల్లా హెచ్ఎల్సి నీటిని ఆధారంగా చేసుకొని పెన్నా నదిపై నిర్మించిన ఒక రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ని పరిశీలించి అక్కడే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నుంచి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ఈ నీటి సంరక్షణ, జలవనరుల పరిరక్షణ ఈ కార్యక్రమాన్ని సాగునీటి సంఘాల తో 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రధానంగా రానున్న రోజుల్లో నీటిని పొదుపు చేసే ఉద్దేశంతో భూగర్భ జలాలను పెంపొందించాలన్న లక్ష్యంతో 100 రోజుల ప్రణాళికలను రూపొందించారు. ఈ వాలంటీ నుంచి జూలై 17 వరకు జరిగే ఈ 14 వరకు జరిగే ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘాలను బలోపేతం చేసి ఆయా ప్రాంతాలలో భూగర్భ జలాలను పెంపొందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు జలవనరులు, ప్రధానంగా నీటి వనరులు ఉన్నటువంటి ప్రాంతాలలో ఆయా ప్రాంతాలలో భూగర్భ జలాలను ఏ విధంగా పెంపొందించాలి, అందుకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఇటు చెక్ డ్యాంలు కానీ అదేవిధంగా కుంటలు, వాగులు వీటికి ప్రాధాన్యత ఇస్తూ ఈ రాబోయే వర్షాకాలం లోపు ఈ జల సంరక్షణ కార్యక్రమంలో వీటినన్నింటినీ చేయాల్సిన పని ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే 5 డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఇరిగేషన్, అటవీ శాఖ, పంచాయతీరాజు, అదేవిధంగా వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ ఈ 5 శాఖల ఆధ్వర్యంలో నీటి సంరక్షణ, జలవనరుల పరిరక్షణ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా రాష్ట్రంలో ఎక్కడైతే భూగర్భ జలాలు తక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతంలో ఈ వాగులు, వంకలకు, చెక్ డ్యాంలకు నీటిని మళ్లించి ఆ ప్రాంతాలలో భూగర్భ జలాలను పెంపొందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ఈ 100 రోజుల కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు తాడిపత్రి నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి వేములపాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో దాదాపుగా 2 గంటల పాటు పాల్గొనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ జిల్లాల పర్యటనల సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలలో ఇటు కూటమి పార్టీ యొక్క ఊహ్యము, తర్వాత ఎన్నికలలో విజయావకాశాలపై ఇటు పార్టీ నేతలతో పాటు పార్టీ కార్యకర్తలతో చర్చించనున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో పార్టీ ముఖ్యంగా ప్రధానంగా అనంతపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విభేదాలు ఇటీవల కాలంలో రచ్చకెక్కిన విషయం తెలిసిందే. అనంతపురం ఎమ్మెల్యే కొన్ని వివాదాస్పద చర్యలతో పార్టీకి నష్టం కలుగుతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ఆయనకు అధిష్టానం పలుమార్లు పిలిచి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు కూటమి పార్టీ విజయం సాధించే దిశగా పార్టీ కార్యకర్తలతో పాటు నేతలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించి అక్కడి నుంచి తిరిగి యాడికి మండలం చేరుకొని అక్కడి నుంచి గుంటూరు జిల్లా అమరావతికి బయలుదేరి వెళ్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. అంటే ప్రజావేదిక సభలో అసలు ఎంతమంది కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉంది, అలాగే పోలీసులు ఏ విధమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? ప్రధానంగా ప్రజావేదిక కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ జిల్లాల పర్యటనలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ ప్రజావేదిక కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలైతేనేమి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ పాలనపై ఇటు సమావేశానికి హాజరవుతున్న కార్యకర్తలకు వివరించడంతో పాటు అక్కడే పలువురు అంటే పబ్లిక్ నుంచి కొన్ని రిప్రజెంటేషన్స్ స్వీకరించి కొన్ని అక్కడికక్కడే పరిష్కారం అయ్యే వాటిని సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేసి వాటిని పరిష్కరించాల్సిందిగా ఆదేశించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రజావేదిక కార్యక్రమం ప్రజలకు కొన్ని ఉపయోగపడుతుందని కూడా చెప్పవచ్చు. ప్రజావేదిక సందర్భంగా ఇటు జిల్లా అధికార యంత్రాంగం తమ సమస్యలపై స్పందించకపోతే ప్రజావేదిక కార్యక్రమం ద్వారా సంబంధిత ఆయా ప్రజావేదిక జరిగే నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా ప్రజలు తమ యొక్క సమస్యలను ఆయా కూటమి పార్టీకి సంబంధించిన నేతలతో పాటు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఆ ఎమ్మెల్యే ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ వినతి పత్రాలు సమర్పించేలాగా కూడా ఒక కార్యక్రమం ఉంటుంది. ప్రజావేదిక కార్యక్రమం ముందే కొన్ని పబ్లిక్ నుంచి రిప్రజెంటేషన్ స్వీకరించడంతో పాటు కార్యక్రమం అనంతరం కూడా ఆయా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాము. ప్రజావేదిక కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా పబ్లిక్ నుంచి కొన్ని వినతి పత్రాలు స్వీకరిస్తూ అవి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లా కలెక్టర్లకు వాటిని పరిష్కరించాల్సిందిగా కొన్ని ముఖ్యమంత్రి ఆదేశిస్తుండడంతో ప్రజావేదిక కార్యక్రమాన్ని ఉపయోగించుకునేందుకు ప్రజలు పోటీ పడుతున్నారని చెప్పవచ్చు. జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లేందుకు ఈ ప్రజావేదిక కార్యక్రమం ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ప్రజావేదిక కార్యక్రమానికి సంబంధించి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ మండల పరిధిలోని 3-4 మండలాల నుంచి కూడా జన సమీకరణ చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా కూడా ఈ ప్రజావేదిక జరిగే కార్యక్రమ పరిసరాలను కూడా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అనంతపురం జిల్లా ఎస్పీ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధానంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అనంతపురం జిల్లాలో ప్రధానంగా అంతరినివాస్ విజిల్ సెవంతి ప్రాజెక్టు కాలువ విస్తరణ చేపట్టడం ద్వారా ఒకప్పుడు 2000 క్యూసెక్లు ప్రవహించే కాలువని ఇప్పుడు ఇవాళ 3850 క్యూసెక్ల నీటిని ప్రవహించేలాగా పనులు చేపట్టారు. అదేవిధంగా ఈ అంతరినివాస్ విజిల్ సెవంతి ప్రాజెక్టు కాలువ నీటిని ఈ ఏడాది 51 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. వాస్తవంగా ఆ ప్రాజెక్టు కేటాయించింది 40 టీఎంసీలు అయితే 51 టీఎంసీలని మళ్లించి రికార్డు సృష్టించారు. ఈ అత్యధిక భాగం ఈ నీటిని వినియోగించుకున్న జిల్లా అనంతపురం జిల్లా. ఈ అనంతపురం జిల్లాలో ఒకప్పుడు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఈ కృష్ణా జలాలను అంతరినివాస్ విజిల్ సెవంతి ప్రాజెక్టుకు కాలువకు నీటిని విడుదల చేసిన తర్వాత అక్కడి భూగర్భ జలాలు పెంపొంది అక్కడ ఉద్యాన పంటల సాగులో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో రాయలసీమ హబ్బుగా, హార్టికల్చర్ హబ్బుగా మార్చామని కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఒక 1,00,000 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక రూపొందించి ఇందులో భాగంగా అత్యధిక శాతం అనంతపురం జిల్లాలోనే అభివృద్ధి చేయాలనేది కూడా 45,000 కోట్లతో అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ హబ్బుగా కొత్తగా ప్రస్తుతం సాగవుతున్న 2 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుతో పాటు మరికొంత దాదాపుగా 1,50,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు చేపట్టారు. ఇటు
ఉద్యానవన పంటల సాగు వైపు ఇటు అనంతపురం జిల్లా రైతులను మళ్లించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను కూడా ఇటు ప్రజావేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో వర్షపాతం తక్కువగా నమోదవుతున్న దృష్ట్యా ఇటు ఉద్యానవన పంటల సాగు వైపు వాణిజ్య పంటలను సాగు చేసి నష్టపోవడం కంటే ఉద్యానవన పంటల సాగు చేసి రైతులు లబ్ధి పొందాలని కూడా ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రైతాంగానికి సూచించడం జరిగింది. ఈ మేరకు ఇటు ఇవాళ జరిగే ప్రజా కార్యక్రమంలో ఇటు అంద్రినీవ సృజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా కాల్వకు ఇటు ఆ కృష్ణా జలాలను అనంతపురం జిల్లా ప్రజలు, అనంతపురం జిల్లా రైతులు ఏ విధంగా వినియోగించుకున్నారు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ కృష్ణా జలాలను మరికొన్ని ప్రాజెక్టులకు నీటిని మళ్లించి ఆయా ప్రాంతాలకు చెరువులకు నీటిని నింపడం ద్వారా, ప్రాజెక్టులకు నీటిని మళ్లించడం ద్వారా ఆయా ప్రాజెక్టులతో పాటు ఆయా చెరువుల కింద ఆయకట్టు భూములకు కూడా సాగునీటిని అందించే ఏర్పాటు చేశారు. ఇది అదేవిధంగా జీడిపల్లి రిజర్వాయర్, అనంతపురం జిల్లాలో అతిపెద్ద రిజర్వాయర్ అయినటువంటి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి అక్కడి నుంచి రాయదుర్గానికి సంబంధించిన ఒక రాయదుర్గం సమీపంలో ఉన్నటువంటి భైరవాన్తిప్ప అనే ప్రాజెక్టుకు దాదాపు 900 కోట్లు వెచ్చించి అక్కడి నుంచి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి రోజుకు ప్రత్యేక కాలువ తవ్వి అక్కడికి నీటిని మళ్లించి అక్కడ నీటిని భైరవాన్తిప్ప ప్రాజెక్టు గత కొన్ని సంవత్సరాలుగా నీరు లేక అక్కడి ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోతుంది. ఈ నేపథ్యంలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవాన్తిప్పకు నీటిని మళ్లించి అక్కడ దాదాపుగా ఆ ప్రాజెక్టుపై ఆధారపడ్డ రైతాంగానికి సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో 900 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టారు. ఈ పనులపై కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇవాళ జరిగే ప్రజావేదికలో స్పష్టం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాబోయే ఖరీఫ్ సీజన్ నాటికి ఈ కాలువను పూర్తి చేసి భైరవాన్తిప్పకు అదేవిధంగా మరికొన్ని చెరువులకు, అనంతపురం జిల్లాలో మరికొన్ని చెరువులకు నీటిని అందించి ఆయా ప్రాంత భూగర్భ జలాలు పెంపొందించడంతో పాటు ఆ చెరువుల కింద ఆయకట్టు సాగుతో పాటు ఉద్యానవన పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతోనే ఇవాళ అనంతపురం జిల్లా రైతులు ఉద్యానవన కొత్త రకాల పండ్ల సాగుకు అనంతపురం జిల్లా రైతులు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా ఏ పండ్ల తోటైనా సాగు చేయాలంటే అది కేవలం అనంతపురం జిల్లా రైతులకే సాధ్యమవుతుంది. కాశ్మీర్ లాంటి ప్రాంతంలో పండించే యాపిల్ పంటను కూడా అనంతపురం జిల్లాలో ఇవాళ యాపిల్ పంట సాగు అవుతుంది అంటే అది కేవలం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, డ్రిప్ ఇరిగేషన్ కింద సబ్సిడీ కింద పరికరాలు అందజేస్తుండడంతో తక్కువ సామర్థ్యంతో తక్కువ పరిమాణంలో పంటల సాగు వైపు అనంతపురం జిల్లా మళ్లిస్తుండడంతోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ జిల్లా వైపు ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ఇవాళ జరిగే ప్రజావేదికలో అనంతపురం జిల్లా ఉద్యానవన పంటల సాగుపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరికొన్ని వరాల జల్లులు ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. Yes, right, Srinivas. Thank you for the update.